గైస్ సెకండ్ టైం కూడా శ్రీజకి అన్ఫేర్ గా ఎలిమినేషన్ జరిగింది. ఓటింగ్ లిస్ట్ లో టాప్ లో ఎవరు ఉన్నారు కూడా చెప్తా. ఓటింగ్ లిస్ట్ లో 100% శ్రీజనే టాప్ ఉంది. ఇంకొకటి ఏంటంటే నేను పెట్టిన పోల్ ప్రకారం కూడా శ్రీజనే టాప్ లోనే ఉంది. అన్ఫేర్ గా బిగ్ బాస్ టీం కావాలని శ్రీజను అన్ఫేర్ గా మళ్ళీ ఎలిమినేషన్ చేశారు. ఎందుకంటే ఓటింగ్ లో మన జియో హాట్స్టార్ ఫ్యాన్ పేజ్ లో ఓటింగ్ అనేది శ్రీజకు ఎక్కువ ఓట్లు పడడం వల్ల భరణి శంకర్ కి ఎక్కువ ఓట్లు పడ్డాయని కావాలని బయట రూమర్ చూపించింది. ఇంకొకటి ఏంటంటే భరణి శంకర్ వల్ల అంట టీఆర్పీ రేట్ బిగ్ బాస్ కి పెరిగిందంట. అదేంటంటే నైట్ వాళ్ళు గుసగుసలు నడిపించుకునేది. ఇంకొకటి ఏంటంటే మమ్మీ నాన్న కూతుర్లని బాండింగ్ ద్వారా మన ఫ్యామిలీ ఆడియన్స్ ప్రతి ఒక్కరు బిగ్ బాస్ హౌస్ ని చూస్తున్నారు. దానివల్ల టీఆర్పీ పెరిగిందని బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేశారు. అది ఓవరాల్ గా రాంగ్. టీఆర్పీ ఎవరి వల్ల పెరిగిందో నేను చెప్తాను. ఫస్ట్ 2 వీక్ ని శ్రీజని ఫస్ట్ 2 వీక్ లో శ్రీజన్ అయితే అనవసరంగా ఎలిమినేషన్ చేశారన్నారు. ఆ తర్వాత ప్రతి ఒక్క టాస్క్ చిరుతెలకు ఆడింది. ప్రతి ఒక్కరిని కెప్టెన్సీ దాదాపు 2-3 కెప్టెన్సీ టాస్క్ వరకు ఫైనల్ వరకు తీసుకెళ్ళింది. కెప్టెన్సీ చేసింది. దాని తర్వాత అన్ఫేర్ గా ఎలిమినేషన్ శ్రీజకు జరిగింది. శ్రీజకు అన్ఫేర్ ఎలిమినేషన్ జరిగినప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంటే కాకుండా బయట ఉన్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్ న్యూస్లు ప్రతి ఒక్కరు శ్రీజకు అన్ఫేర్ గా ఎలిమినేషన్ జరిగిందని ధర్నా చేశారు. దాంతో పాటు పోల్లు పెట్టారు. ఇబ్బంది అయింది. దానివల్ల రీఎంట్రీ కావాలని కోరుకున్నారు. రీఎంట్రీ వచ్చింది. రీఎంట్రీకి రావాల్సింది శ్రీజకు ఒక్కదానికే పంపకుండా భరణి శంకర్కి మళ్ళీ పంపి కావాలని జనాలను ఎర్రిపప్ప చేయాలని భరణి శంకర్కి పంపారు. భరణి శంకర్ బదులు వేరే కంటెస్టెంట్ ని పంపొచ్చు కదా. వేరే కంటెస్టెంట్ ని పంపకుండా కావాలని భరణి శంకర్కి పంపించారు. ఎందుకంటే తొందరగా ఎలిమినేషన్ అయ్యారని. అదే ఇంటికి పెద్ద ఏదో ఎవరో ఒకటి ఉండాలని ఆ ఉద్దేశంలో అయితే భరణి శంకర్కి మళ్ళీ పంపించారు. ఇక్కడ కూడా మళ్ళీ అనవసరంగా ఓట్లని గేమ్లని టాస్క్లని ఏదోదో పెట్టుకున్నా శ్రీజకు అన్ఫేర్ గా ఎలిమినేషన్ చేశారు. సెకండ్ టైం కూడా శ్రీజ అన్ఫేర్ గా ఎలిమినేషన్ అయిపోయింది. సో శ్రీజ అనేది బిగ్ బాస్ హౌస్ నుంచి మళ్ళీ బయటికి రాబోతున్నది. నెక్స్ట్ అయితే శ్రీజకు ఇంకో క్లారిటీ ఏంటంటే శ్రీజకు ఇంతకు ముందు ఎలిమినేషన్ అయిపోయినప్పుడు తన ఏవి జర్నీ అనేది లేదు. ఇప్పుడైతే ఏవి జర్నీ అనేది క్లారిటీగా చూపిస్తే బయటికి పంపిస్తారు. అలాగే ఫ్రెండ్స్ దీన్ని సంబంధించిన ఫుల్ వీడియో యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశా. వెళ్ళి చూడండి. బిగ్ బాస్ అప్డేట్ కోసం నన్ను ఫాలో చేయండి మామ. ఫాలో కొట్టు మామ. ఫాలో కొట్టి ఈ వీడియో షేర్ చేయి.